ఎన్నికలు ముగిశాయని ఇక పాలమూరు అభివృద్ధిపైనే తమ దృష్టి ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని ఆరోపించారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ను అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈకే అరుణ గారికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం, కంగ్రాట్స్ చెప్తా ఉన్నాం. గత 2 నెలలుగా ఏదో ఒక కారణంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండి అభివృద్ధి పనులు అన్నీ ఆగిపోయినాయి. ఈరోజు నుంచి మళ్ళీ అభివృద్ధి మీద దృష్టి పెడదాం. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా సరిచేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అనేక రంగాలు విధ్వంసానికి గురైనాయి. ఆర్థిక రంగ విధ్వంసం, విద్యారంగ వినాశనం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కుప్పగూలడం లేదా మధ్యలో ఆగిపోవడం, వీటన్నిటినీ ఒక్కొక్కటిగా